నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ అస్తిత్వ చిహ్నం మన తెలంగాణ తల్లి విగ్రహం. తెలంగాణ విగ్రహం మార్చడం అంటే తెలంగాణ స్ఫూర్తిని అవమానించడమే. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఖండన. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు 66 మోసాల పేరిట కానీ బైక్ ర్యాలీ చేపట్టిన బీజేపీ శ్రేణులు. సింగరేణిలో మెడికల్ అన్ఫిట్ కోసం ఏఐటీసీ నాయకుడిని నమ్ముకుని మోసపోయా. బాధితుడు ఇనుముల రాజమౌళి ఆవేదన. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి ఖని స్ఫూర్తి సభ్యులు చింతల సతీష్ పుట్టినరోజు సందర్భంగా ఖనిలో పలు సేవా కార్యక్రమాలు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన ఒగ్గుడోలు కళాకారులకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించాలి. ఒగ్గుడోలు కళాకారుల విన్నపం. ఈ నెల 14న జాతీయ లోక్ అదాలత్లను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. రాజమార్గమే రాజమార్గం. రామగుండం సిపి ఎం శ్రీనివాస్ వెల్లడి. తెలంగాణ అస్తిత్వ చిహ్నం మన తెలంగాణ తల్లి విగ్రహం అని, తెలంగాణ తల్లి అంటే కేవలం విగ్రహం కాదని, తెలంగాణ తల్లి మన అస్తిత్వ ప్రతీకని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అంటే తెలంగాణ స్ఫూర్తిని అవమానపరచడమేనని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం సాయంత్రం ఖని మున్సిపల్ కార్యాలయం సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో అనివార్యంగా అస్తిత్వ భావన ముందుకొచ్చిన నేపథ్యంలో తెలంగాణ తల్లి రూపానికి అంకురార్పణ జరిగిందన్నారు. కొత్త తెలంగాణ తల్లి పేరుతో కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని, ఈ చారిత్రక నేపథ్యం తెలంగాణ సాంస్కృతిక వారసత్వం గురించి కనీస సోయలేని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ తల్లిపై రేవంత్ రెడ్డి రాజకీయ కుట్రతో తెలంగాణ తల్లిని అవమానించేలా డ్రామా కార్యక్రమం చేపట్టారన్నారు. తెలంగాణ తల్లి వెనకబడ్డ ప్రాంతానికి గుర్తుగా కళావిహీనంగా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును ప్రచారం చేస్తున్నట్లుగా ఉందని, తెలంగాణ తల్లి మిగతా అందరు తల్లుల్లాగానే సిరి సంపదల ప్రతీకగా ఉండాలే తప్ప పేదగా ఉండకూడదని, ఇది తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించడమే అవుతుందన్నారు. ఈ ప్రపంచంలో ఆకలిని మరిచినోడు ఉండొచ్చు కానీ అమ్మను మరిచినోడు ఎవడు ఉండరాదని, అది ఒక్క రేవంత్ రెడ్డికి మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం అనేది ఇది రేవంత్ ఆలోచనలోనే అనుకోవడానికి లేదని, ఇది కాంగ్రెస్ కుట్ర అన్నారు. ముందు బతుకమ్మ చీరలను తీసేశారు, ఇప్పుడు బతుకమ్మనే తీసేశారని, రాను రాను రాష్ట్రాన్ని కూడా తీసేసి విలీనం అంటారు కావచ్చు అన్నారు. చెయ్యి గుర్తు కనిపించాలనే ఉద్దేశంతోనే బతుకమ్మను నిమజ్జనం చేశారన్నారు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు అధికారం చేతిలో ఉందని ఏకంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తారా? మీరు చెరిపేస్తున్నది కేసీఆర్ గుర్తులు కాదని, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలన్నారు. రాష్ట్ర అధికార చిహ్నంలో చార్మినార్ వద్దన్నారు. కాకతీయ కళాతోరణం ఎందుకన్నారు? ఇప్పుడు తెలంగాణ తల్లే వద్దంటున్నారు. ఇలాగే తెలంగాణ సమాజం ఊరుకుంటే రేపు తెలంగాణ రాష్ట్రమే ఎందుకంటారన్నారు. తెలంగాణ తల్లి చేతుల నుంచి బతుకమ్మను తీసేసిన కాంగ్రెస్కు తెలంగాణ గడ్డపై ఇక బతుకులేదన్నారు. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవంపై కాంగ్రెస్ చేసిన దాడి ఇదని, ప్రభుత్వాలు మారితే తలరాతలు మారాలి గాని తల్లి రూపురేఖలు కాదని, ఈ కాంగ్రెస్ తల్లికి ఎప్పటికీ తెలంగాణ గల్లీలో స్థానం ఉండదని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానించినందుకు ఈ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు. కేసీఆర్ గారు నాయకత్వంలో ఆనాడు కవులు, గాయకులు, శిల్పులు తలపెట్టినటువంటి ఈ యొక్క గొప్ప ఉద్యమ స్ఫూర్తిని నింపినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇలా మార్చినటువంటి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసినటువంటి సందర్భాన్ని
ఇలా ప్రజలందరూ కూడా నిరసిస్తున్నటువంటి యొక్క సందర్భంగా మేము తెలంగాణ తల్లిని వేడుకోవడం జరిగింది. తప్పకుండా వీళ్ళకు తగిన శాస్తి గుణపాఠం చెప్పేటువంటి విధంగా ఇలా ప్రజలందరూ కూడా చైతన్యం కావాలనేటువంటి విషయాన్ని కోరుకుంటూ తెలంగాణ తల్లిని ఇలా మేము క్షమించమని వేడుకుంటున్నాం. ఈ మూర్ఖులకు తప్పకుండా బుద్ధి గుణపాఠం రాబోయేటువంటి సందర్భంలో చెప్తాం. ఈ యొక్క ప్రాంతానికి అస్తిత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణ విగ్రహాన్ని సంస్కృతికి సాంప్రదాయాలకు నిలయంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో బతుకమ్మ పండుగ పూలకు పూజ చేసేటువంటి గొప్ప పండుగను నిర్వహించుకునేటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఆనాడు బతుకమ్మ పండుగకు బతుకమ్మ చీరలు బంద్ చేసిండ్రు. ఇలా తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ చేతిలో ఉంటే ఆ బతుకమ్మను తీసేసి చెయ్యి గుర్తు కాంగ్రెస్ గుర్తు ఇలా ప్రజలకు చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టినటువంటి ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని పెట్టింది. కాబట్టి తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే కాలంలో ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదు. ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడ కూడా ఈ విగ్రహాలను మార్చినటువంటి చరిత్ర లేదు. ఇలా ఈ యొక్క విగ్రహాలు మార్చినటువంటి వీళ్లకు తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ప్రజలే తప్పకుండా మారుస్తారు. ఈ సందర్భంగా సకల జనులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క సాంస్కృతిక దాడిని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తానని ఒక కుట్రపూరితంగా పరిపాలన చేస్తున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన శాస్తి గుణపాఠం చెప్పేటువంటి విధంగా ఉద్యమకారులు సహజనులందరూ కూడా ఈ యొక్క ప్రజాస్వామ్య ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సినటువంటి సందర్భం వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు కల్వచల్ర కృష్ణవేణి, అయితే శివకుమార్, కుమారి శ్రీనివాస్, కవిత సరోజిని, మూల విజయరెడ్డి, నాయకులు బొడ్డుపల్లి శ్రీనివాస్, చిలకలపల్లి శ్రీనివాస్, మెతుకు దేవరాజు, మారుతి, బొడ్డు రవీందర్, మేడి సథయ్య, పిల్లి రమేష్, సట్టు శ్రీనివాస్, ముద్దసాని సంధ్యారెడ్డి, తోకల రమేష్, ఇరుగురాళ్ల శ్రావణ్, కిరంజీ, బుర్ర వెంకటేష్, ఆవునూరి వెంకటేష్, కర్రావుల రామరాజు, వడ్లకొండ మహేందర్, గుర్రం పద్మ, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి, గోమాస శ్రీనివాస్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై జరుగుతున్న విజయోత్సవాలు నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు 66 మోసాల పేరిట బుధవారం గోదావరికని 5 ఇంక్లైన్ చౌరస్తా నుంచి మెయిన్ చౌరస్తా మీదుగా పట్టణంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరిట ప్రజలను నమ్మించి ఎన్నికల్లో విజయం సాధించిందని, కానీ అధికారం చేపట్టి సంవత్సరం కాలం పూర్తయిన హామీలను మాత్రం నెరవేర్చడం లేదన్నారు. వృద్ధులకు 4000 పింఛన్, రైతులకు, కౌలు రైతులకు రైతు భరోసా అటకెక్కిందని ఆరోపించారు. యువ డిక్లరేషన్, కార్మిక డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ అన్ని మోసాలుగానే మిగిలాయని, అందుకే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు 66 మోసాల పేరిట బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా పక్షం రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. మోసం చేసి అబద్ధాలు సృష్టించి ప్రజలను నమ్మించి కార్మికుల జీవితాల్లో వెలుగులు చూపిస్తామని చెప్పి ఒక 420 మోసాలతోని 6 గ్యారంటీల పేరు మీద అబద్ధాలతోని 66 నమ్మక ద్రోహాలతోని ఈ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఆ రోజులలో ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఈ యొక్క మోసాలని తయారు చేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే గారితో కాంగ్రెస్ పార్టీలో పుట్టినటువంటి రాహుల్ గాంధీ గారితో ఆ తర్వాత ఈ ప్రాంతంలో పిసిసిగా పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి అందరు కలిసి ఆ రోజు తెలంగాణ ప్రజల ముందు అబద్ధాలాడి ఆ తర్వాత నమ్మించి నమ్మక ద్రోహం చేసి తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతారని చెప్పినటువంటి మోసం చేసినటువంటి శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతం నుంచి మేనిఫెస్టో కమిటీ చైర్మన్. శ్రీధర్ బాబు అనేటువంటి వ్యక్తిని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన్ని అడుగుతున్నాము. శ్రీధర్ బాబు గారు నువ్వు ఒక మేనిఫెస్టో కమిటీకి చైర్మన్ గా అబద్ధాలు సృష్టించి కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలంగాణ
తెలంగాణ ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని గద్దెకెక్కి ఇవాళ నీ 6 గ్యారంటీల పేరు మీద మీరు అబద్ధాలాడి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసి ఓట్లు వేయించుకొని అబద్ధాలాడి ఇవాళ మోసం చేస్తున్నావు. 6 గ్యారంటీలలో మహిళల పక్షాన ఇవాళ ఉచిత బస్సు అన్నారు. ఆ బస్సు పేరు మీద ఇక్కడ నిరుద్యోగులైనటువంటి ఆటో డ్రైవర్లు కానీ ట్యాక్సీ డ్రైవర్లు కానీ ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. శ్రీధర్ బాబు గారు ఇదే నాను పెట్టినటువంటి మేనిఫెస్టో. నేను రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఏదైతే ఏడాది పూర్తి చేసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇవాళ ప్రజలకి 6 గ్యారంటీలని అబద్ధపు మోసపు గారేడి మాటలు చెప్పి ఓట్లు దండుకొని ఏడాది పాలన పూర్తి చేసిన అర గ్యారంటీని కూడా పూర్తి చేయలే. ఇవాళ ప్రజల ముందుకొచ్చి విజయోత్సవ సభలు పెట్టుకుంటూ ఉన్నారు. నిజంగా కూడా హాస్యాస్పదంగా ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉందంటే కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుక ఊడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో బీఆర్ఎస్ పార్టీకి 10 ఏళ్ళు అవకాశం ఇస్తే నష్టం జరిగిందని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తే ఇవాళ కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుక ఊడిపోయిన చందంగా ఇవాళ తయారైంది రాష్ట్ర ప్రజల యొక్క దుస్థితి. ఇవాళ ఏదైతే ప్రభుత్వాలు ఏర్పడితే ప్రజల యొక్క జీవితాలు బాగుపడతాయి, ప్రజల యొక్క తలరాతలు మారుతాయంటే ఇవాళ తల్లుల యొక్క విగ్రహాలు తెలంగాణ తల్లి ఇవాళ విగ్రహాన్ని మార్చేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇవాళ గ్యారంటీలను పక్కదోవ పట్టించడానికి ప్రజలని డైవర్ట్ చేయడానికి ఇవాళ హైడ్రా అని తెలంగాణ తల్లి విగ్రహ మార్పు అని ఇవాళ టీఎస్ తీసి టీజీ అని చెప్పి ఇట్లా రకరకాల ఆలోచనల్ని ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తూ ఉన్నది. కాబట్టి ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నామో మేము భారతీయ జనతా పార్టీ నుండి ఇవాళ 6 గ్యారంటీలు 420 హామీలు 420 రేవంత్ రెడ్డి ఏదైతే 420 హామీలు ఉన్నాయో అవి నెరవేర్చకపోతే ఇది భారతీయ జనతా పార్టీది ఇది ఆరంభం మాత్రమే. ముందట ఇవాళ ట్రయల్ చూపిస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ, రేపు ముందున్నది సినిమా అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ప్రజల పక్షాన నిలబడతాము, ప్రజలకి ధైర్యాన్ని కల్పిస్తాము. ఇవాళ ప్రజలందరి పరిస్థితి ఏ రకంగా ఉన్నదంటే అభివృద్ధి కాదు కదా, అభివృద్ధి మాట దేవుడెరుగు, కనీసం మమ్మల్ని బతకనిస్తే చాలు ఈ ప్రాంతంలో అనేటువంటి దుస్థితి ఇటు రామగుండం నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. వాళ్ళ 6 గ్యారంటీలు అమలు చేయాలని నిరసన కార్యక్రమం బైక్ ర్యాలీ చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం చట్టాలు వాళ్ళే రాసుకున్నారు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు ఇవాళ రాష్ట్రం అంతా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ రామగుండంలో మాత్రం నిరసన కార్యక్రమం చేస్తే కనీసం మాకు మైక్ సౌండ్ కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ బలవంతంగా ఇవాళ సౌండ్ సిస్టమ్ ను కూడా తీసుకుపోయిందంటే నిజంగా కూడా పోలీసు యొక్క నిరంకుశత్వం ఇవాళ కనబడతా ఉన్నది. కాబట్టి మేము ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఇవాళ మేము ఒక్కటే చెప్తా ఉన్నాము, మేమున్నాము నాయకులుగా. ఇవాళ రాష్ట్ర నాయకత్వం, స్థానిక నాయకత్వం మీకు అండగా ఉంటుంది. ఎలాంటి పోరాటానికైనా మనం ముందుండాలి. ఆనాటి తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తిని తీసుకొని తప్పకుండా ప్రజల పక్షాన ఉండి పోరాటాన్ని ఉధృతం చేద్దాము. 6 గ్యారంటీల సంగతి ఏందో ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తేల్చుకుందామని చెప్పి ఈ బైక్ ర్యాలీ కార్యక్రమంలో నిరసన కార్యక్రమాల జిల్లా విభాగ్ ప్రముఖ కాసిపేట శివాజీ, రామగుండం విభాగ్ ప్రముఖ మెరుగు హనుమంత్ గౌడ్, సహ విభాగ ప్రముఖ పిడుగు కృష్ణ, క్యాతం వెంకటరమణ, పెద్దపల్లి రవీందర్, మహావాది రామన్న, కొండపర్తి సంజీవ్, సతీష్, బాణాల స్వామి, కోడూరు రమేష్, భూమన్న, మామిడి వీరేశం, నవీన్, సిరివేరు అంజీ, చిరంజీవి అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.
మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అది మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2 BHK అండ్ 3 BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు. బ్యాక్ టు న్యూస్. సింగరేణిలో మెడికల్ అన్ఫిట్ కోసం ఏఐటీయూసీ నాయకుడిని నమ్ముకొని మోసపోయామని బాధితుడు ఇనుముల రాజమౌళి ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లెవెన్ ఇంగ్లాండ్లో వెల్డర్గా పనిచేసిన తాను 2022లో మెడికల్ అన్ఫిట్ కోసం బోర్డుకు పెట్టుకోవడం జరిగిందని, సిపి అనుబంధంగా ఉన్న ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శిగా ఉన్న తాను మెడికల్ అన్ఫిట్ కోసం ఏఐటీయూసీ నాయకుడిని సంప్రదించడం జరిగిందని, తాను పనిచేస్తానని, అందుకు కొంత డబ్బులు కూడా అవసరం ఉంటుందని తెలిపారని, అందుకు తాను సమ్మతించి ఒప్పుకోవడం జరిగిందని తెలిపారు. కానీ మెడికల్ రిపోర్ట్లో ఫిట్ ఫర్ డ్యూటీ అంటూ రావడం జరిగిందని తెలిపారు. ఇదే విషయం తాను సదరు ఏఐటీయూసీ నాయకుడిని అడగగా తాను మాట్లాడి చేస్తానని తెలపడం జరిగిందని, కానీ పని మాత్రం కాలేదని, ఈలోగా తన సర్వీస్ కూడా పూర్తయిందని ఆవేదించారు. అయితే తనకు న్యాయం కావాలని, ఇలాంటివి మరొకరికి జరగొద్దని తాను మీడియా ముందుకు రావడం జరిగిందని వెల్లడించారు. లెవెనింగ్ క్లైన్లో క్యాంటీన్ వెండర్గా పనిచేస్తున్న టైంలో, అదేవిధంగా నేను ప్రజానాట్య మండలి, భారత కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి ప్రజానాట్య మండలి పెద్దపల్లి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నాకు 2022 5వ నెలలో మెడికల్ బోర్డు వచ్చింది. దానికి నెల ముందు నేను వాసిరెడ్డి సీతారామయ్య, అప్పటి జనరల్ సెక్రటరీ వారి కలవడం జరిగింది. భాస్కరరావు భవన్కి వస్తే, సార్ మరి నాకు ఇట్లా మెడికల్ బోర్డు ఉంది అని చెప్పేసి అనగానే, సరే నా దగ్గరికి రా, ఇంటికి రా రామకృష్ణపూర్, వస్తే అక్కడ మాట్లాడదామని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత నా కొడుకుని తీసుకొని నేను వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది. పోయిన తర్వాత సరే చేస్తా, కానీ యూనియన్ తోటి కాదు, డాక్టర్లతో మాట్లాడి చేపిస్తా, 4 లక్షల రూపాయలు అవుతాయి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు నేను సరే సార్ మరి నాకు పని కావాలి అని అనగానే, ఫస్ట్ 2 లక్షలు ఇవ్వండి, తర్వాత అయిపోయిన తర్వాత 2 లక్షలు ఇవ్వండి అని చెప్పేసి ఆయన మమ్మల్ని అడిగిండు. మేము కూడా సరే అని చెప్పేసి 2 లక్షల రూపాయలు ఇచ్చి వచ్చిన తర్వాత, అదే 5వ నెలలో నాకు బోర్డు వచ్చింది. బోర్డు వచ్చిన తర్వాత సార్ వచ్చింది అనగానే ఆయన కూడా నాతో పాటు కొత్తగూడెం వచ్చిండు. కొత్తగూడెం గెస్ట్ హౌస్లో, మన బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి గెస్ట్ హౌస్లో కలిసి ఆ పేపర్లు చూసి సరే తీసుకొని పో అని చెప్పేసి ఆయన అన్నాడు. అటెండ్గా అని చెప్పేసి అనగానే పోయినా. అయిపోయింది, టెస్టులు జరిగినాయి, రిజల్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత అది కాలేదు, ఫిట్ ఫర్ సేమ్ జాబ్ అని రాసిండు. రాగానే ఆయనకు ఫోన్ చేసిన, సార్ ఏంటి నా పరిస్థితికి ఇట్లా అయింది అనగానే, సరే నేను చెప్పిన డాక్టర్ రాలేదయ్యా, సరే నువ్వు ఇంటికి రా మాట్లాడదామని చెప్పేసి ఆయన అన్నాడు. అన్న తర్వాత తెల్లవారి వాళ్ళ ఇంటికి పోయినా, రామకృష్ణపురం పోయినా, 26 తారీఖు రోజు, 30 అంటే 1st తారీఖు రోజు పోయిన తర్వాత, రాజమౌళి నేను చెప్పిన డాక్టర్ రాలేదు కాబట్టి నేను డైరెక్టర్ గారితో మాట్లాడతా, బలరాం సార్తో మాట్లాడి చేపిస్తా, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేసి నన్ను ఆయన చెప్పడం జరిగింది. పోయేసరికి నేను ఏం చేసినంటే, మా యూనియన్ గౌరవ అధ్యక్షుడు కూనమినేని సాంబశివరావు గారు, మా ఎమ్మెల్యే గారి దగ్గరికి ఒక లెటర్ తీసుకొని పోయినా, సార్ నాకు ఇట్లా జరిగింది, నాకు మెడికల్ బోర్డు చేపిస్తా అని చెప్పి సీతారామయ్య గారు నన్ను ఇట్లా మభ్యపెట్టి, ఈరోజు తీర టైంకు నేను దిగిపోయే టైం వచ్చింది కాబట్టి మరి దీనికి 1 నెల టైమే ఉన్నది సార్, మరి మీరేమన్నా నాకు న్యాయం చేయండి, నీ దయచేసి ఇప్పుడు నాకు ఈ ఉద్యోగం లేకుంటే నా కొడుకు, నా కుటుంబం రోడ్డు మీద పడుతుంది, నాకు మా బతుకు లేదు, దయచేసి నాకు ఒక కోటరి మీద ఆధారపడిన కాబట్టి ఖచ్చితంగా నాకు ఈ పని నీకు చేయాలి సార్ అని చెప్పేసి ఆయన వేడుకోవడం జరిగింది. ఆయన ఏమంటారంటే, తెల్లవారి పోదాం అని చెప్పేసి నన్ను అక్కడ హైదరాబాద్లో మగ్దూమ్ భవన్లో కలిసిన తర్వాత తెల్లవారి పోదాం రా అని చెప్పేసి అన్న తర్వాత నేను మళ్ళీ తెల్లవారిపోతే
పని కాదు రాజు మొగిలి అని చెప్పేసి అని అన్నాడు. రోజు నాకు ఈ అన్యాయం జరిగింది కాబట్టి దీని మీద ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చిన, ఇలాంటి అన్యాయం ఇంకొకరికి జరగకుండా ఇలాంటి నాయకులను నమ్మి మోసపోవద్దని నేను మనవి చేసుకుంటూ, నేను ప్రజానాట్య మండలిగా 25 ఏళ్ళ నుంచి పార్టీలో పనిచేస్తూ యూనియన్లో పనిచేస్తూ నేను ఇటువంటి సేవ చేసినందుకు నాలాంటి వాళ్ళకే ఇట్లా జరిగింది అంటే ఇంకా ఎంతమందికి ఇలాంటి ఈయన మోసాలు చేస్తుండు అనే దాని మీద నేను ఎంతమంది బలవుతున్నారు. దీని మీద ఖచ్చితంగా కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, విప్లవ కార్మిక సంఘాలు అందరూ దీన్ని ఖండించాల్సిందిగా, వ్యతిరేకించాల్సిందిగా, ఇలాంటి నాయకులను రోడ్డు మీద బహిరంగంగా ప్రశ్నించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ విలేకరుల సమావేశంలో కొడుకు ఇనుముల నిఖిల్, దుర్గా, వెల్గటూరి శంకర్, రాసపల్లి రవికుమార్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాగా బాధిత వ్యక్తి మెడికల్ అన్ఫిట్ కోసం ఏఐటియుసి నాయకుడిని ఇచ్చిన డబ్బులు మరో వ్యక్తి ద్వారా తిరిగి తీసుకున్నట్లు తానే చెప్పడం కోసమెరుపు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి సభ్యులు చింతల సతీష్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం గోదావరిఖనిలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అందరికీ సుపరిచితుడు సివిల్ కాంట్రాక్టర్ చింతల సతీష్ జన్మదినం సందర్భంగా గోదావరిఖనిలో స్నేహితులు సేవ సంకల్పాన్ని చాటారు. పుట్టినరోజు మిత్రులకి అమూల్యమైన కానుకనిచ్చారు. ఈ మేరకు సతీష్ ప్రాణమిత్రులు చంద్రమౌళి, రాములగౌడ్, సుందర్, సంపత్, మధుకర్, రాము పేదింటి వృద్ధులకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పాకెట్ మనీ అందించారు. అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి సభ్యులు చింతల సతీష్ పుట్టినరోజున క్లబ్ నిర్వహణలో జవహర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు బీర్వాను అందించారు. ఈ సందర్భంగా చింతల సతీష్ సేవా నిరతిని, క్లబ్ సేవా కార్యక్రమాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు తులసి అభినందించారు. అలాగే లయన్ మెంబర్ కొల్లూరు విజేందర్, పల్లవి దంపతుల కుమారుడు అభినయ్ జన్మదినం సందర్భంగా అమ్మ పరివార అనాథాశ్రమంలో అన్నదానం నిమిత్తం 25 కేజీల రైస్ బ్యాగు, నిత్యావసర సరుకుల నిమిత్తం 3,000 రూపాయల నగదును, వీటితో పాటు వృద్ధులకు, విద్యార్థులకు 50 బ్లాంకెట్లు, పండ్లు పంపిణీ చేశారు. మా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి ఆధ్వర్యంలో మా లైన్ మెంబర్ కొల్లూరి విజేందర్, పల్లవి గార్ల దంపతుల పుత్రుడు అభినవ్ గారి జన్మదిన సందర్భంగా అమ్మా పరివార్ ఆశ్రమంలో ఈరోజు ఒకరోజు భోజనానికి నిమిత్తమై నిత్యావసర సరుకులు మరియు పిల్లలకు బ్లాంకెట్లు అందించడం జరిగింది. అలాగే చిన్నారులకు బిస్కెట్లు పంపిణీ కూడా చేసిన. అలాగే మన లైన్ మెంబర్ చింతల సతీష్ గారి జన్మదిన సందర్భంగా కూడా వారు ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని అందిస్తున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో ఒక బీరువాను, అలాగే ఈరోజు మన లక్ష్మీనగర్ లేబర్ అడ్డాలో అనాథలకు, వృద్ధులకు అల్పాహారం వితరణ కార్యక్రమం చేసినాము. గతంలో కూడా మన ఈ అమ్మ పరివార్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాము. అలాగే ఈ సంవత్సరం గత 4 నెలల్లో మేము మా లయన్స్ క్లబ్ ఆఫ్ స్ఫూర్తి ఆధ్వర్యంలో ఒక 200 సేవా కార్యక్రమాలు చేసినాము. అందులో ఒక 75 మందికి నిరుపేద వృద్ధులకు ఆపరేషన్లతో పాటు ఎన్నో పలు సేవా కార్యక్రమాలు, అలాగే ఈ చలికాలం సందర్భంగా ఒక 650 దుప్పట్లు వెరీ స్లమ్ ఏరియాలో వృద్ధులకు ప్రతి ఒక్క ఏరియాలో ఈ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మా చిన్నారి అభినవ్ జన్మదిన సందర్భంగా కూడా ఈరోజు ఈ అమ్మ పరివార అనాథాశ్రమంలో వృద్ధులకు బ్లాంకెట్లు పంపిణీ కార్యక్రమం చేసినారు. ఈ సందర్భంగా మా లైన్ విజేందర్ గారికి, అలాగే చింతల సతీష్ గారికి కూడా మా క్లబ్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని స్ఫూర్తి అధ్యక్షులు నాల్ర ప్రసాద్, ప్రధాన కార్యదర్శి మామిడిపల్లి శ్రీధర్, కోశాధికారి కోదాటి ప్రవీణ్, బాధ్యులు జయప్రకాష్, చౌడా, కొల్లూరు విజేందర్, తాటిపల్లి రాజ్ కుమార్, ఎక్స్ కార్పొరేటర్ సింహాచలం రత్నాకర్, నల్లమసు మల్లికార్జున్, బొల్లి రవికుమార్, రెడ్డి రవీందర్ రెడ్డి, పోల్సని గంగరాజు, తూముల సంతోష్రావు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఒగ్గుడోలు కళతో ఉద్యమాన్ని నడిపించిన తమకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్యాయం జరిగిందని ఒగ్గుడోలు కళాకారులు సుల్తానాబాద్ మండల అధ్యక్షులు గోసిక సథయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఒగ్గుడోలు కళాకారులు మీడియాతో మాట్లాడుతూ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం సాధన కోసం తమ ఒగ్గుడోలు కళతో ప్రజలను చైతన్యవంతులను చేశామని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బస్ పాస్ సౌకర్యం కానీ, పెన్షన్ కానీ ఒగ్గుడోలు కళాకారులకు భరోసా పథకం లాంటివి కల్పించలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒగ్గుడోలు కళాకారులను గుర్తించి బస్ పాస్ సౌకర్యం, పెన్షన్తో పాటు రైతు భరోసా మాదిరిగా తమ కళాకారులకు కూడా భరోసా కల్పించాలని కోరారు.
మరి గతంలో మాకు మరి తెలంగాణ పోరాటంలో తెలంగాణ రావాలని మేము ఉబ్బుటోలు కళాకారులు అప్పుడు ఉద్యమంలో పోరాటం కోసం మేము ఉబ్బుటోలు కాచి మాకు పెద్దపల్లి జిల్లాలో 500 మంది కళాకారులు ఉన్నాం. దాదాపుగా ఎక్కువనే ఉన్నాం, తక్కువలేము. మరి అప్పుడు తెలంగాణ కోసంలో ఎక్కడ పోరాడినా, ఎక్కడ మీటింగ్ జరిగినా, గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయినా, ఎక్కడ ప్రోగ్రామ్ అయినా కూడా మా ఉబ్బుటోలు కళాకారులు తీసుకుపోయింది. ఏ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ కాలే. మరి అప్పుడు తెలంగాణ కోసం మేము అనేక ఉండి తప్పకుండా మేము తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులు. మరి ఈరోజు మరి తెలంగాణ వచ్చిన తర్వాత మరి కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నది. మరి ఒక్కటోళ్ళు కళాకారులను, అసలైన కళాకారులను పక్కన పెట్టి ఎవరినో ఎక్కడనో ఒక్కరు తీసుకొచ్చి వాళ్ళ గవర్నమెంట్ జాబులు ఇచ్చి వాళ్ళకి పింఛన్లు బస్సులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి ఇప్పటికైనా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము కోరుకుంటా ఉన్నాం. మా పెద్దపల్లి జిల్లాలో దాదాపుగా 500-600 మంది ఉన్నాం. మాకు మరి ఇప్పుడు మాకు ఒక భరోసా కావాలి. మన రైతు భరోసా లెక్క, మన దళితుల లెక్క మాకు ఒకటి మరి కళాకారులకు ఒక భరోసా, మాకు ఒక పింఛని, మాకు ఒక గుర్తింపు అనేది మాకు తాతల ముత్తాతల నుంచి వెళ్ళి ఈ కళను పోషిస్తూ ఉన్నాం. ఈ కళ వినే మేము బతుకుతూ ఉన్నాం. మరి మరి తెలంగాణలో మరి కళాకారులను మరి ముందుకు తీసుకుపోయే పరిస్థితి అన్నిటికీ మేము ముందున్నాం. మరి ఇప్పుడు ఇవాళ మాకు కళాకారులు అంటే వెనుక పెట్టడం జరుగుతూ ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, కేసీఆర్ మోసం చేసిన మమ్మల్ని మరి మీరైనా కూడా మా కళాకారులను గుర్తించి మాకు బస్ పాస్ కానీ, పింఛన్లు కానీ మాకు ఒక భరోసా లెక్క, మా కళాకారుల బంధు లెక్క మాకు ఒక భరోసా లెక్క మాకు సంతోషంగా పెట్టాలని, మాకు గుర్తింపు ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాం. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం: డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్, డిఎన్బి జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్, డిసిహెచ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు: ఐసీయూ, ఎన్ఐసీయూ, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ఈసీజీ, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 93096663, 8008376355. బ్యాక్ టు న్యూస్. రాజీ మార్గం రాజమార్గమని, కక్షలు కార్పణ్యాలతో ఏమీ సాధించలేమని, రాజీ పడితే ఇద్దరు గెలిచినట్లేనని లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాల కక్షిదారులు అంగీకారంతో సత్వర పరిష్కారం పొందవచ్చని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు బుధవారం మీడియా ద్వారా సిపి లోక్ అదాలత్ విషయాలను వెల్లడించారు. ఈ నెల 14వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. రాజీ పడదగిన కేసులలో క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాల కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వహణ కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంక్ రికవరీ, టెలిఫోన్ రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులు, వాహన ప్రమాద పరిహార కేసులు, చిట్ ఫండ్ కేసులు, ఇతర రాజీ పడదగిన కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలని సూచించారు. రాజీ మార్గం రాజమార్గమని, చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృధా చేసుకోవద్దని సూచించారు. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పోలీసు అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు, పోలీస్ సిబ్బంది రాజీ పడదగిన కేసులను గుర్తించి ఇరు వర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ పడేటట్లు అవగాహన కల్పించాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందని సిపి తెలిపారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ అస్తిత్వ చిహ్నం మన తెలంగాణ తల్లి విగ్రహం. తెలంగాణ విగ్రహం మార్చడం అంటే తెలంగాణ స్ఫూర్తిని అవమానించడమే. రామగుణం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఖండన. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ
కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు 66 మోసాల పేరిట కానీ బైక్ ర్యాలీ చేపట్టిన బీజేపీ శ్రేణులు. సింగరేణిలో మెడికల్ అన్ఫిట్ కోసం ఏఐటీసీ నాయకుడిని నమ్ముకొని మోసపోయా బాధితుడు ఇనుముల రాజమౌళి ఆవేదన. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి ఖని స్ఫూర్తి సభ్యులు చింతల సతీష్ పుట్టినరోజు సందర్భంగా ఖనిలో పలు సేవా కార్యక్రమాలు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన ఒగ్గుడోలు కళాకారులకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించాలి. ఒగ్గుడోలు కళాకారుల విన్నపం. ఈ నెల 14న జాతీయ లోక్ అదాలత్లను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. రాజమార్గమే రాజమార్గం. రామగుండం సిపి ఎం శ్రీనివాస్ వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.